మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది మోడీ రాముడి గుడి, ఈ అయోధ్యలో ఉన్న రామాలయం కానీ, దేశంలో ఉన్న ఎక్కడ ఏ రామాలయం కానీ, భద్రాచలం ఉన్న భద్రాద్రి రాముడు కానీ, ఇంకా ప్రతి ఊర్లో రామాలయం లేని ఊరు ఉండదు. ఓకే, సో ఏ గుడి దయచేసి మోడీ కట్టిండో చెప్పండి. అయోధ్యలో ఉండే రామాలయానికి కూడా ఒక ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ద్వారా అని అందరి దగ్గర పైసలు వసూలు చేసి అల్లా కూడా దోసుకున్నారు. అర్థమైందా? సో ఇది పరిస్థితి. అంటే భారతదేశంలో ఉన్న ఏ గుడి కూడా నరేంద్ర మోడీ కట్టలేదు. గుడి ద్వారా ఓడరా బతికేది అంటే బాపనోడు మాత్రమే. వాడికి ఎందుకంటే బాపనోడికి పని చేయకుండా కూర్చున్న దగ్గర సంపాదించుకోవాలి. యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు ఎక్కడని చూడండి, బాపనోడు తరతరాల నుంచి ఇప్పటి వరకు బాపనోడు పని చేయడు. వాడు నీకు నాకు కొట్లాట పెట్టి అట్లా మన సొమ్ము దోసుకుంటాడు. కాదు, హిందువులు దయచేసి మీకు దండం పెడతా, మన హిందువులకి మోడీ చేసింది ఒక్క స్పెషల్ ఏం చేసిండో నాకు చెప్పండి. ఒక్కటి, మన దగ్గర ట్యాక్సులు వసూలు చేసి తగ్గించిండా, హిందువులకి జిఎస్టీ తగ్గించిండా, హిందువులు ఇలా కాంగ్రెస్ వాడు హిందూ వ్యతిరేకి అని పొద్దుగాలేస్తే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ వాడు పెట్టిన ఐఐటీలో ఉద్యోగాలు చేస్తుంది కానీ చదువుకున్న పిల్లలు హిందువులు కాదా? దయచేసి చెప్పండి. కాంగ్రెస్ వాడు కట్టిన హీరాకుడు, బాక్రానంగల్ ప్రాజెక్టుల ద్వారా ఇది వ్యవసాయాన్ని ఉత్తర భారతదేశంలో మొత్తం గ్రీన్ రెవల్యూషన్ అయిపోయి ఆడ ఇవాళ పంజాబ్, హర్యానా సస్యశ్యామల అయిపోయి దేశంలో పంటలు పండించుకొని ఇట్లా 4 ఏళ్ళు లోపలికి పోతున్నాయి అంటే అది హిందువులు కాదా? నాగార్జున సాగర్, శ్రీశైలం కింద పంటలు పండించుకున్న రైతులు హిందువులు కాదా? గట్లా అండి మోడీ ఒక్కటి చెప్పండి నాకు. నీకు నాకు బువ్వ పెట్టేది కట్టింది నాకు చెప్పండి. మరి పైసలు ఏడిపోయినాయి? 350 లక్షల కోట్లు ఈ 10 ఏళ్లలో. అందులో 150 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఇప్పటి వరకు 14 ప్రధానమంత్రులు అయిన భారతదేశానికి, ఇంక్లూడింగ్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి గుల్జారీలాల్ నందా 10 రోజులు 13 రోజులు ప్రధానమంత్రి ఉన్నాయనతో కలిపి వాళ్ళందరూ కలిపి చేసిన అప్పు 2014 వరకు 56 లక్షల కోట్లు మాత్రమే. అర్థమైందా? బ్రిటిష్ వాడు వెళ్ళిపోయేటప్పుడు 1947లో దేశం 2 ముక్కలు చేసి అడుక్కునే దేశం చేసిపోయిండు. తినడానికి తిండి లేక వాని World War I, World War II మనం పండించిన ధాన్యం ఎత్తుకుపోతే వాళ్ళ సైనికుల కోసం అని తిండి లేక 30 లక్షల మంది చచ్చిపోయారు బెంగాల్ ఫ్లెమైన్ అని చెప్పి. అట్లాంటి దేశము. ఆ భారతదేశంలో కరెంటు లేదు. అర్థమైందా? కట్టుకోవడానికి బట్టలు లేవు. ఇక ఇది వాటర్ కంటామినేషను, ఫుడ్ కంటామినేషను, అనేక రోగాలు, అంటు రోగాలు, కలరా, మసూచి, ఫ్రెష్ ఎయిర్ లేక చాలా మందికి క్షయరోగం వచ్చి చచ్చిపోయేటోళ్ళు, ప్లేగ్ వచ్చి చచ్చిపోయేటోళ్ళు. ఎందుకంటే ఏడబడతాడు చెత్త ఉండేది, ఎలుకలు వచ్చేటి, ఎలుకల ద్వారా ప్లేగ్ వచ్చేది. ఇట్లా అనేక రోగాలు. ఎట్లుండే భారతదేశం 1947లా? ఎన్ని ఊర్లకు రోడ్లు ఉండే, ఎన్ని ఊర్లకు కరెంట్ ఉండే, ఎట్లుండే పరిస్థితి? తినడానికి తిండి లేదు. ఒక నదులు పోతున్నాయి కానీ ఆ నదుల నీటిని మనం వాడుకునే పరిస్థితి లేదు. అట్లాంటిది నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి రష్యాకు పోయి, అప్పుడున్న సోవియట్ యూనియన్కి పోయి, ఆ స్టాలిన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న పంచవర్ష ప్రణాళికలు 5 years ప్లాన్స్ కింద అవి తీసుకొని మన యొక్క మేధావులతో ప్లానింగ్ కమిషన్ వేసి ఏ రంగంలో భారతదేశం బలహీనంగా ఉందో ఆ మేధావులు చెప్పిన దాన్ని బట్టి దానికి సపరేట్ గా బడ్జెట్ అలొకేట్ చేసి ఆయా రంగాల్లో ప్రతి రంగంని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. మొదటగా వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేసినాం. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టులన్నీ కట్టడం జరిగింది. తర్వాత ఇండస్ట్రీస్ పెట్టుకున్నాం, బిలాయి ఉక్కు కర్మాగారం, ఇట్లాంటివన్నీ స్టీల్ ప్లాంట్స్. ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఇంతమంది హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నారు, వీళ్ళందరికీ పని కల్పించాలని. అట్లా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. అందులో భాగమే ఇలా మినీ రత్నాలు, నవరత్నాలు, ఐఐటీలు, ఎయిమ్స్లు, నవోదయ విద్యాలయాలు, డిఆర్డిఓలు, డిఆర్డిఎల్, ఐడిపిఎల్, బీడిపిఎల్, ఇలా పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా అయింది. ఇట్లా భారతదేశం ఒక్కొక్క స్టెప్ ఇలా అమెరికా తోటి అన్ని రంగాల్లో మనం కాంపిటీషన్ అవుతున్నాం. ఇది 2014 దాకా.
ఇవాళ మనం వాడుతున్న ఆధార్ సంఖ్యని వ్యతిరేకించండి ఇదే నరేంద్ర మోడీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెడుతుంటే. ఇలా ఆధార్ సంఖ్య లేకపోతే దేనికి ఆధారం లేని పరిస్థితి ఉంది. అర్థమైందా? జిఎస్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం 18% చేస్తా అంటే ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ 28% చేసిండు. కాంగ్రెస్ హయాంలో పాల మీద ట్యాక్స్ తీసుకోలే. అర్థమైందా? పెట్రోల్ మీద కూడా 9 రూపాయలే వాడు ట్యాక్స్ తీసుకున్నాడు, డీజిల్ మీద 3 రూపాయల 50 పైసలు తీసుకున్నాడు. నరేంద్ర మోడీ వచ్చి రెండింటి మీద, డీజిల్ మీద 10 రెట్లు పెంచి 30 రూపాయల ట్యాక్స్ తీసుకుంటున్నాడు, పెట్రోల్ మీద 9 రూపాయలు అంటే మళ్ళీ 33 రూపాయల ట్యాక్స్ తీసుకున్నాడు, 3 రెట్లు పెంచాడు. కరోనా సమయంలో కూడా ఇంటర్నేషనల్ బ్యారెల్ రేట్ $20 ఉన్నా వీడు రేటు తగ్గాలి. అదే కాంగ్రెస్ హయాంలో $100 ఉన్నా వాడు సబ్సిడీలు ఇచ్చాడు. అర్థమైందా? చెప్పండి రా అయ్యా, నరేంద్ర మోడీ మన హిందువులు కట్టిన ట్యాక్సులను ఏం చేస్తున్నాడు దయచేసి చెప్పండి.